హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి యాజ్ ఎ బిగినర్ గా మీరు జిమ్ జాయిన్ అయ్యాక అసలు ఫస్ట్ చెయ్యాల్సింది ఏంటి? ఏ టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేయాలి? ఎలాంటి షెడ్యూల్ పెట్టుకోవాలి? అంటే లైక్ ఏ రోజు ఏం చేయాలి? మండే అసలు ఏం చేయాలి? ట్యూస్‌డే ఏం చేయాలి? వెడ్నెస్‌డే ఏం చేయాలి? సో ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అసలు బాడీ పార్ట్స్ ఎన్నుంటాయి? అసలు జిమ్‌లో మనం ఏవే పార్ట్‌ని ట్రైన్ చేయగలం? ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో యాహ్! మనం జిమ్‌లో ఎన్ని పార్ట్స్‌ని ట్రైన్ చేయగలం? అసలు ఏవే పార్ట్స్ ఉంటాయి? అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి చెస్ట్ అండ్ సెకండ్ వన్ షోల్డర్, థర్డ్ వన్ ట్రైసెప్, ఫోర్త్ వన్ బ్యాక్, ఫిఫ్త్ వన్ బైసెప్ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి లెగ్స్ అన్నమాట. సో వీటిని మనం ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలి? అసలు ఏ పార్ట్‌ని ఎప్పుడు వర్కౌట్ చేయాలి? ఏ రోజు పెట్టుకోవాలి? సో, మనం మండే స్టార్ట్ చేసామనుకోండి జిమ్. సో, ఫస్ట్ వచ్చేసి మనం చెస్ట్‌ని ట్రైన్ చేస్తాం. చెస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మండే మనం చెస్ట్ ట్రైన్ చేసాం. ఓకే. అండ్ ట్యూస్‌డే వచ్చేసి మనం ట్రైసెప్‌ని ట్రైన్ చేస్తాం. అండ్ ట్రైసెప్ ట్రైన్ అయ్యాక వెడ్నెస్‌డే వచ్చేసి మనం షోల్డర్‌ని ట్రైన్ చేస్తాం. షోల్డర్ అయిపోయిందా? ఓకే. థర్స్‌డే వచ్చేసి మనం బ్యాక్ వర్కౌట్ చేస్తాం. బ్యాక్ వర్కౌట్ అయిపోయిందా? దెన్ వి విల్ గో టు బైసెప్. బైసెప్ అయ్యాక అండ్ సాటర్‌డే విల్ బి లెగ్స్ అన్నమాట. సో, 6 పార్ట్స్, 6 డేస్ ఉంటది. అండ్ మీరు ఒక బిగినర్ కాబట్టి ఇదే రొటీన్‌ని ఎవ్రీ వీక్ ఫాలో అవుతారు. అండ్ సేమ్ వర్కౌట్ రొటీన్ ఉంటదన్నమాట. ప్రతి పార్ట్‌కి అదే వర్కౌట్ రొటీన్ ఉంటుంది. ఒక మినిమమ్ మీరు ఒక 1 మంత్ బేసిక్ వర్కౌట్ అనేది పక్కాగా నేర్చుకోవాలి. మీరు చేస్తున్న వర్కౌట్ ఫార్మ్ బాగుండాలి మెయిన్. మీరెప్పుడు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఫార్మ్ అన్నమాట. మీరెంత వెయిట్ లేపుతున్నారు, అసలు మీరు 100 కేజీసా, 50 కేజీసా ఇవన్నీ ఏం మ్యాటర్. మీకు రావాల్సిందల్లా ఫస్ట్ యాస్ ఎ బిగినర్‌గా ఫార్మ్ అనేది మీకు రావాలి. సో, అసలు మనకి పార్ట్స్ తెలుసు. పార్ట్స్ తెలిస్తే సరిపోద్దా? సరిపోదు కదా! ఇప్పుడు ఆ పార్ట్‌లోనే మన మజిల్స్ అనేవి డివైడ్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు ఇది చెస్ట్ ఒక పార్ట్. ఏంటి ఇప్పుడు చెస్ట్ అనేది మనం మొత్తం ట్రైన్ చేయగలమా? అవ్వదు. ఈ చెస్ట్‌లోనే మనం ఇంక్లైన్ చెస్ట్ అంటాం. మిడిల్ చెస్ట్ అంటాం. అండ్ డిక్లైన్ చెస్ట్ అంటాం. ఇలాగే మన బాడీలో ప్రతి పార్ట్‌కి మజిల్స్ అనేవి డివైడ్ అయ్యి ఉంటుంది. సో, మనం ట్రైన్ చేస్తే ప్రతి మజిల్‌ని ట్రైన్ చేయాలి. సో, వి కెన్ గెట్ ఓవరాల్ ఫిజిక్. అప్పుడు మనం దానికోసం ఏం చేయాలంటే ప్రతి మజిల్‌ని పక్కాగా మనం ట్రైన్ చేయాలి. ఆ మజిల్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. సో, యాస్ ఎ బిగినర్‌గా మీరు చేయాలనుకుంటే ఫస్ట్ కొన్ని బేసిక్ అండ్ సింపుల్ వర్కౌట్స్ ఉంటాయి ప్రతి పార్ట్‌కి. సో, ఇప్పుడు మండే మనం చెస్ట్ చేస్తాం కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ టు డూ వర్కౌట్. అండ్ నేను మీకు అసలు ఫస్ట్ బేసిక్ వర్కౌట్స్ ఏంటి చెస్ట్‌కి ఇవనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. అండ్ మీకు చాలా ఆ వర్కౌట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఈజీగా నేను మీకు చెప్తా. సో, దానికోసం జస్ట్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డూ లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ. టేక్ కేర్.